ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరంలో తొలి అంకం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఎన్నికలు జరిగే రాజధాని నగరం లఖ్నౌపై పడింది. లఖ్నౌ భిన్న సంస్కృతులకు, రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. రాష్ట్రమంతటా ఒక రకమైన రాజకీయ స్థితి ఉంటే లఖ్నౌలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఇదే అంశం తమకు కలిసొస్తుందని భాజపా భావిస్తూ ఉండగా నగర ప్రజలను ఆకట్టుకునేందుకు సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి విశ్వ ప్రయత్నం చేస్తోంది. 5 ఏళ్ల అఖిలేష్ పాలనలో రాజధానిలో నేరాలు పెరగడం, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు కాకపోవడం సమాజ్వాదీకి ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భాజపా శతవిధాలా ప్రయత్నిస్తుండగా బహుజన్ సమాజ్ పార్టీ తనదైన వ్యూహాలు అమలు చేస్తోంది. సంప్రదాయ ఓటర్లు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న వేళ రాజధాని లఖ్నౌలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భిన్న సంస్కృతుల మేళవింపు, అక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం సహా రాజకీయ చైతన్యం కారణంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు పూర్తి స్థాయిలో ఫలితాలిచ్చేలా కనిపించడం లేదు. 18% ముస్లింలు, 21% దళిత ఓట్లు ఉన్న లఖ్నౌలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే మత ఘర్షణలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ మత రాజకీయాలకు కూడా అవకాశం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సమాజ్వాదీ టికెట్ ఆశించి భంగపడిన దాదాపు 40 మంది ఆర్ఎల్డీ నుంచి టికెట్ దక్కించుకుని పోటీలో ఉన్నారు. లఖ్నౌ సరోజినీ నగర్ స్థానంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న శారదా ప్రసాద్ శుక్లాను కాదని ఈసారి అఖిలేష్ తన బాబాయి కుమారుడు అనురాగ్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. దీంతో శారదా ప్రసాద్ ఆర్ఎల్డీ నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచే పరిస్థితి లేకున్నా ఓట్లు చీల్చి ఎస్పీకి నష్టం చేకూరుస్తారని సమాజ్వాదీ నేతలు ఆందోళనలో ఉన్నారు. నగరంలోని 9 స్థానాల్లో కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. మిగిలిన 7 చోట్ల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులందరూ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. నగర పరిధిలోని లఖ్నౌ కంటోన్మెంట్, లఖ్నౌ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, సెంట్రల్, మోహన్ లాల్ గంజ్, సరోజినీ నగర్, బీకేటీ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పార్టీలు గుర్తింపు, స్థానికంగా పట్టున్న నేతలనే బరిలోకి దించాయి. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వల్ల రాజధానిలో భాజపా పట్టు సాధించినా తరువాత సరైన నేతృత్వం లేక కమలం జోరు తగ్గింది. ఇందిరాగాంధీ ఉన్నంతకాలమే కాంగ్రెస్ బలంగా ఉండగా తరువాత ఎస్పీ, బీఎస్పీలే ప్రధాన పోటీదారుగా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో భాజపా యువజన విభాగం జాతీయ కార్యదర్శిగా వ్యవహరించినప్పటి నుంచి యూపీపై మంచి పట్టుంది. ప్రస్తుతం భాజపా ప్రచార పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న మోదీకి ఇది సానుకూల అంశమని లఖ్నౌ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన రీటా బహుగుణ జోషి లఖ్నౌ కంటోన్మెంట్లో ఆ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఇదే స్థానానికి ఎస్పీ కాంగ్రెస్ అభ్యర్థిగా ములాయం చిన్న కోడలు అపర్ణ సింగ్ ను బరిలోకి దింపింది. ములాయం రెండో భార్య కుమారుడు ఆదిత్య సింగ్ యాదవ్ సతీమణి అపర్ణ సింగ్ ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ములాయం కుటుంబానికున్న సంప్రదాయ ఓట్లపైనే అపర్ణ ఆధారపడగా తన రాజకీయ అనుభవానికి తోడు మోదీ హవా ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తుందని రీటా బహుగుణ విశ్వాసంతో ఉన్నారు. మోదీజీ మే యకీన్, కేంద్ర सरकार के अच्छे काम और उनका पारदर्शिता पर दबाव और जो भारतीय जनता पार्टी ने अपना संकल्प पत्र जारी किया है उन सबको लेते हुए मुझे पूर्ण विश्वास है कि 2/3 बहुमत से उत्तर प्रदेश में बीजेपी की सरकार बनेगी। ये गठबंधन निष्प्रभावी है, ऑपर्चुनिस्टिक है, अवसरवादी है और उसमें कहीं कोई गहराई नहीं है। दोनों ही पार्टियों के लोग खिलाफ हैं और कांग्रेस पार्टी का तो वजूद पहले ही समाप्त हो चुका है, तो कोई प्रभाव नहीं पड़ने वाला है। ये तो मोदी जी के नेतृत्व का कमाल है, अमित शाह जी की मेहनत का कमाल है, हमारे प्रदेश के नेताओं की मेहनत का कमाल है, क्योंकि लोग ये देख रहे हैं कि चाहे अंतर्राष्ट्रीय क्षितिज पे हो, चाहे अर्थव्यवस्था में हो, एक नया मोड़ सच्चाई का, ईमानदारी का, शुचिता का, पारदर्शिता का ये अब केंद्र सरकार देने की कोशिश कर रही है। तो मोदी जी में यकीन इस समय सबसे बड़ा फैक्टर है जो भारतीय जनता पार्टी को एक के बाद एक प्रदेश में स्थापित कर रहा है। 14 प्रदेशों में सरकार बीजेपी की है, यहाँ भी बनेगी।
ములాయం మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పెద్దలు సైతం అపర్ణ సింగ్ కోసం లక్నో కంటోన్మెంట్ లో ప్రచారం చేస్తున్నారు. వీలైనంత మంది అగ్రనేతలను ప్రచారానికి తెచ్చి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ సైతం స్థానికంగా జరిగే సభలకు హాజరవుతున్నారు. बिल्कुल डिफरेंट नहीं है। लखनऊ जो है उत्तर प्रदेश की नब्ज है, लखनऊ जो है उत्तर प्रदेश का दिल है, लखनऊ जो उत्तर प्रदेश की राजधानी है और यहाँ लखनऊ के अंदर जो है वही जो पूरे देश में या पूरे प्रदेश में जो माहौल है इस गठबंधन को लेकर, इस अलायंस को लेकर वो नजर आ रहा है। और आप यू कैन सी दैट, यू कैन ऑटोमेटिकली यू कैन सी हाउ द पीपल हैव द, जिनके अंदर कितना जोश है। और లక్నో నగర అభివృద్ధి అంశం ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపనుంది. గత ఎన్నికల వేళ సమాజ్వాదీ ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కువ శాతం పూర్తవకపోవడం ఆ పార్టీ శ్రేణులను ఇబ్బందికి గురిచేస్తోంది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ రహదారిని ప్రారంభించినా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉండడంతో పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభం కాలేదు. సుదీర్ఘకాలంగా రాజధాని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో పనులు పెండింగ్లోనే ఉన్నాయి. రోజు రోజుకి పెరిగిన నేరాల వల్ల లక్నో వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతేడాది శ్రవణ్ సాహు అనే వ్యాపారి కుమారుణ్ణి కొందరు రౌడీలు డబ్బు కోసం అపహరించి ప్రాణాలు తీశారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్న సాహు 10 రోజుల క్రితం హత్యకు గురయ్యారు. లక్నోలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో హంతకులు సమాజ్వాదీ అగ్రనేతలకు సన్నిహితులవడం వారిని ఇరకాటంలో పడేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా ఒక రాజకీయ పరిస్థితి ఉంటే రాజధాని లక్నోలో స్థితి భిన్నంగా ఉంది. సంప్రదాయ ఓటు ప్రభావం తక్కువగా ఉంది. అభ్యర్థులు అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం 9 నియోజకవర్గాల్లో పార్టీలన్నీ బలమైన వ్యక్తుల్ని బరిలోకి దింపడంతో ఈ ఎన్నికలపై ఉన్న ఉత్కంఠ రెట్టింపవుతోంది. లక్నో, ఉత్తరప్రదేశ్ నుంచి కెమెరామెన్ గౌరవ్ భరద్వాజ్తో కిరణ్, ఈటీవీ న్యూస్.